సార్ గట్ మైక్రోబయామ్‌ని బయోలాజికల్ ఆర్గాన్ అని ఎందుకంటారు సార్? గట్ మైక్రోబ్ అనేవి మనం డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనుకుంటాం, కానీ అవన్నీ కలిసి ఒక ఆర్గాన్ లాగా బిహేవ్ చేస్తాయి. ఎలా అయితే ఒక ఆర్గాన్కి ఒక లివర్ కానీ కిడ్నీకి కానీ ఒక స్ట్రక్చర్, ఫంక్షన్, సిగ్నలింగ్ పవర్, మెటబాలిక్ రోల్ ఎలా ఉంటాయో అలా మైక్రోబయామ్కి డైజెస్ట్ చేసే కెపాసిటీ, వైటమిన్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ, ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగే న్యూరో కెమిస్ట్రీని మాడ్యులేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ మెటబాలిజంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్యాక్టరీ, అది ఒక ఆర్గాన్ లాగా. ప్లస్ కమ్యూనికేషన్ కూడా చేస్తుంది ఇది దేంతో, బ్రెయిన్తో, లివర్తో, స్కిన్తో ఇలా. సో మోడర్న్ సైన్స్ ఏం చేస్తుంది, మైక్రోబయామ్ని ఒక ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ లాగా కాదు, ఒక వర్చువల్ ఆర్గాన్ లాగా చూస్తుంది. హెల్దీ మైక్రోబయామ్గా ఉంది అంటే బాడీలో ఫిజియాలజీ ప్రాపర్ హెల్దీగా ఉంది అని అర్థం. ఇవన్నీ ఒక డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కావు, ఇవన్నీ కూడా ఒక పార్ట్నర్షిప్ లాగా లివర్ గట్, స్కిన్ గట్, బ్రెయిన్ గట్, ఇవన్నీ ఒక ప్రాపర్ పార్ట్నర్షిప్ లాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ.